అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. సమాచారం ఇచ్చేందుకు కొందరు ముందుకు రావటం లేదు. సమాచారం సేకరించేందుకు వెళ్లిన వారికి జనం ప్రశ్నల వర్షం కురిపించడంతో ఎన్యూమరేటర్లు ఇక్కట్లు పాలవుతున్నారు. తమ ఆస్తులు అప్పులు మీకెందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కులగణన సర్వేను ప్రతిపక్షాలు తప్పుబడుతూ ఉన్నాయి. సర్వే పేరుతో ప్రభుత్వం పథకాలకు కోత పెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తంగా సర్వే చుట్టూ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రజలు సహకరించకపోవడంతో సర్వే సంకటంలో ఇరుక్కుంటోంది. ఇంతకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే సజావుగా సాగేనా? కులగణన లక్ష్యం నెరవేరేనా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు పథకాలకు కోత పెట్టేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నారా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అసలు కులగణన లక్ష్యమేంటి? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వ పథకాలకు కోత పెట్టేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నారా? అసలు హైడ్రా తరహాలోనే ఈ కుటుంబ సర్వేపై కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు సరైన క్లారిటీ ఇవ్వలేకపోయిందా? ఇదే అంశాలపై చర్చిద్దాం. అయితే ఇవాల్టి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు పవన్ మల్లాడి గారు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్, గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్, కర్నే అరవింద్ గారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్, మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ గంగాపురం వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. అయితే ఈ కులగణన కుటుంబ సర్వేతో ప్రజలకు ఏంటి లాభం? ఇప్పుడు ఒకటి లైవ్లో ఉన్న మిత్రులు కోటేశ్వరరావు లాంటి పెద్దలకు కూడా నమస్తే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా అనుమానాలతో కూడుకున్నటువంటి ప్రశ్న. ఇవాళ తెలంగాణ సమాజంలో చక్కర్లు కొడుతున్నటువంటిది. ఎందుకంటే కుల గణన, ఆర్థిక గణన ఏందనేటువంటిది ప్రభుత్వానికి ఒక స్పష్టమైన వ్యూహం ఉన్నట్టుగా కనపడతలేదు. ఏదో రోజు మంత్రులు మాట్లాడుతున్నారు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు కుల గణన, బీసీకి సంబంధించినటువంటి జనాభా లెక్కల సేకరణ జరగాల, 42% వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా అనేటువంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రశ్న. ఆ ప్రయత్నం ఏదో బీసీ కమిషన్కి ఇచ్చి, నిరంజన్ గారికి ఇచ్చి చేయబోయేటువంటి పరిస్థితి లోపల హైకోర్టు మెట్టకాయలు వేయడం వల్ల డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది కొత్తగా తెచ్చి ఆ కమిషన్ ఏం చేస్తుందో ఇప్పటికి అర్థం కాదు. తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో నియమించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేను ఎందుకింత ఉపోద్ఘాతం చెప్తున్నానంటే, అసలు ప్రభుత్వానికి దేనికోసం చేస్తున్నారు అనేటువంటిది ఒక స్పష్టత లేదు. లేకుండానే ఆర్థిక అనేక అంశాలు, సుమారుగా 56 అంశాలు, దాంట్లో 75 ప్రశ్నలాగా ఉన్నాయి, వాటిని అడుగుతున్నటువంటిది మనకు కనపడుతున్నటువంటి. ఇప్పుడు కులగణన మీరు 42% ఇస్తారా, 45% ఇస్తారా, మీ తంటాలు ఏం పడతారు? మీరు ప్రామిస్ చేసినారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు మేము చేస్తామని చెప్పి. మరి ఆ పని ఏదో మీరు చేస్తే దానికి ఇంత టైం అవసరం లేదు, ఈ కోణంలో ఆలోచించవలసిన అవసరం లేదు. సుమారుగా రఫ్గా లెక్కలు ఏదో ఉంటాయి, మీ 42% ఏదో ఇవ్వచ్చు, చేయొచ్చు. అది దాని గురించి ఎవరు వ్యతిరేకించడం లేదు. భారతీయ జనతా పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్కు మేము వ్యతిరేకం లేదు. కాకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి పరిమితులకు లోబడి అబాసు పాలు కాకుండా ఏంటంటే, ఇప్పుడు కర్ణాటకలో చేసినారు, మీరు బీసీ సర్వే చేసినారు, 600 కోట్లు ఖర్చు పెట్టినారు, ఇంతవరకు రిపోర్టు బయటికి రాలే, అమలు చేయలే. దానికి ఎవరు సమాధానం చెప్తారండి? బీహార్ బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అది కూడా బయటికి రాలే, లీగల్ ప్రాబ్లమ్స్తో ఉంది. మన ఇక్కడ మధ్యప్రదేశ్లో కూడా అదే ఉంది, మా ప్రభుత్వం ఉంది. నేనేమంటున్నా అంటే, ఒక శాస్త్రీయ దృక్పథం లేకుండా, ముందు వ్యూహం లేకుండా, ఆలోచన లేకుండా, రాజకీయాల కోసం ఏదో కొంత హడావిడి చేసి బీసీ ఓట్లను, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీసీలు చూస్తున్నటువంటి ఒక స్పష్టమైన అవగాహన వాళ్ళకు వచ్చింది కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్ర అని చెప్పి మేము భావిస్తున్నటువంటిది. ఎందుకంటే ఫస్ట్ టైం 3 పార్లమెంటు బీసీ సభ్యులను మేము ప్రజలు గెలిపించుకున్నారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఒక్క బీసీ సభ్యుడు కూడా ఇవ్వలేటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటిది. మంత్రులకు కూడా, మంత్రులు ఇప్పుడు 6 ఖాళీలు ఉన్నాయి, దాంట్లో ఇయ్యొద్దని అన్నారు ఎవరన్నా?
ఇదంతా ఒక డ్రామా, పొలిటికల్ డ్రామా కింద బీసీ ఓట్లను దండుకోవడానికి, మళ్లించుకోవడానికి, అటువైపు మా వైపు రాకుండా చేసేటువంటి ఒక రాజకీయ కుట్ర అని చెప్పి మేము భావిస్తున్నాం తప్ప, సరే ఏదైతేనేమి చేస్తున్నారు. దాంట్లో మీరు అడిగిన ప్రశ్నలు ఏంటండి, వ్యక్తిగతమైనటువంటి అంశాలు అడుగుతున్నారు, ఆదాయాలకు సంబంధించి అడుగుతున్నారు, ఆస్తులకు సంబంధించి అడుగుతున్నారు, బ్యాంకు ఖాతాలు అడుగుతున్నారు, మీరు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏదైతే రహస్యంగా ఉండాలో ఒక ఆధార్ కార్డు మీదనే హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అది గోప్యత, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఎవరంటే వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితుల వల్ల నా ఆస్తులు అడిగితే నేను ఎందుకు చెప్పాలండి? ఆస్తులకు సంబంధించిన విషయాలు, ఆదాయాలకు సంబంధించిన విషయాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. ఆదాయ పన్ను నేను కట్టలేదా అనేటువంటిది వాళ్ళు చూస్తారు. నా సంపద పన్ను ఏందనేటువంటి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఒకవేళ అంత అవసరం ఏంటంటే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఈడీలు ఉన్నాయి, అవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం. మీరు ఏం చేస్తున్నారు ఇవల్ల? ఇవన్నీ సేకరించి కులాల పేరు మీద తీసుకొచ్చి కులగణను, ఎకనామిక్ సర్వే రెండిట్ల కన్ఫ్యూజన్ లో మీకు వచ్చి వాళ్ళ సహకరించండి అని మంత్రులంతా రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే నాకు వస్తున్నటువంటిది. నేనేమంటున్నా అంటే, మీరు దీన్ని డేటాని ఏం చేయబోతున్నారు? గతంలో కేసీఆర్ గారు ఒక్కరోజు చేసిన డేటా ఏమైతే చెప్పండి, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశ విదేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి రప్పించి మీకు మీ ప్రాణం పోతుంది అన్నంతగా సీన్ క్రియేట్ చేసి సేకరించిన డేటా ఏముందో చెప్పాలి కదా. దానికి యాడ్ చేసుకుంటే పోతే కొంత డేటా వచ్చేది కదా. మీరు దాన్ని పక్కకు పెట్టి టైంపాస్ ముచ్చట్లు, మీరు బీసీ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితి లేరు, మీకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం, కేసీఆర్ గారు 2018 ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత 88 సీట్లు వచ్చిన తర్వాత వెంటనే ఈ నెల రోజుల లోపలనే అంతకు ముందు వెనకాల ఈ ఎన్నికల పెట్టడం జరిగినటువంటి మనం చూసాము. కాబట్టి మేము అడుగుతున్నాం అంటే రేవంత్ రెడ్డి గారిని, మీరు దేనికోసం ఈ డేటాను ఉపయోగిస్తారంటే, ప్రజలు చాలా గోప్యతకు సెన్సిటివ్ ఇష్యూ అది, మీకు చెప్పాలనే ఉంది. మీకు ఇంకొకటి ఏంటంటే, మేము రహస్యంగా పెడతాము, ఇది గోప్యతగా ఉంటుంది. ఎక్కడైనా మా ఇంటికి వచ్చేటువంటి కాంట్రాక్టు ఎంప్లాయీ, టీచరు, క్లర్క్కి మేము డేటా ఇచ్చి మేము కూర్చోవాలా? మొట్టమొదటి చదివేది, మా డేటా చదివేది వాళ్ళే కదా. ఎక్కడ గోప్యత ఉంటుంది చెప్పండి? మీరు దీనికి రహస్యంగా ఎవరు ఉంటారు? రహస్యాన్ని ఎక్కడ మీరు మెయింటైన్ చేస్తారు? కాబట్టి ఏ వ్యక్తి అయితే ఆస్తులు ఒక ఒక ఆచరణ ఏంటంటే, సాంప్రదాయం ఏంటంటే, తండ్రి కొడుకు చెప్పినటువంటి పరిస్థితి అంటే, చాలా మందిని చూసాం మన సాంప్రదాయ కుటుంబాలలో, చనిపోయే వరకు కూడా ఏమొస్తుందని చెప్పినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగినటువంటిది. ఎక్కడో గుంతల్లో, గోతుల్లో, గోడలు పాతి పెట్టినటువంటి ఆ కుండలు మనకు అప్పుడప్పుడు బయటకు వస్తాయి. అది నేను తప్పనను, వాళ్ళు నమ్మినటువంటి పరిస్థితి. కాబట్టి వల్ల మీరు మీ ఆస్తులు చెప్పండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పండి, మేము మీకంటే దీంట్లో ఏంటంటే, ఏవైతే బీసీ వర్గాలు ఉన్నాయో, బీసీల పేరు మీద జరుగుతున్నటువంటి తతంగం సర్వే అంతా ఆఖరికి వాళ్ళ కట్టియడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీసీలలో చాలా అభివృద్ధి జరిగిందండి, నేను కాదంటలేను, ఇంకా జరగాల. ఇంకా దాంట్లో అట్టడుగున ఉండేటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నో, కుమ్మరి, సాకలి, మంగలి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలా, రాకూడదని మనం అనడం లేదు. దాంట్లో ప్రయత్నం చేస్తే అన్ని పార్టీలు సహకరిస్తాయి. కాకపోతే ఏం చేస్తున్నారంటే, కొన్ని వర్గాలకు మీరు కట్టియాలనే దృక్పథానికి వచ్చినారు. కట్టియాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ ఆదాయాల గురించి నిర్ణయాలు చేయబోతున్నారు. ఇది చెప్పకుండా మీరు ఏం చెప్తున్నారు? కులగణన చేయడానికి ఎంతసేపు పడుతుంది మేడం? ఈ వారం రోజుల లోపల అయిపోతుంది. పాపులేషన్ తీసుకొని మీరు ఎన్నికలు పెట్టండి, 42%. అది వీలవుతుందా? వీలు కదా. చట్టంలో సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి. రిజర్వేషన్ మీద ఎట్లా ఇవ్వాలి, ఏమితే దాటకూడదు 50% అనేటువంటిది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కర్ణాటకలో మీరు చేసింది 600 కోట్లు ఖర్చు పెట్టింది, ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారంటే మేము ఏదో చేస్తాం రోజు అనేటువంటిది బీసీ. మీరు ఇవ్వండి, మీరు ఇద్దరే ఉన్నారు కదా మంత్రులు ఇవాళ క్యాబినెట్ లో, తెలంగాణ క్యాబినెట్ లో. మీరు ఎవరొద్దంటున్నారు? రిజర్వేషన్ లేకుండా ఇంకా 6 పోస్టులు ఉన్నాయి కదా, 6 పోస్టులు 4 బీసీలకు ఇవ్వండి, ఎస్సీ ఎస్టీకి ఇవ్వండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, బీసీలకు ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము. అది ఒక సామాజిక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది. టాప్ 10 లీడర్స్ ఆఫ్ తెలంగాణలో మీరు తీసుకుని, నేను పేర్లు తీసుకుని, కానీ దాంట్లో 7 ఒక సామాజిక వర్గం వాళ్ళు వస్తారు. ఇలా ముస్లిం లేడండి, వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇవ్వాలంటే వాళ్ళు మాట్లాడతారు సామాజిక వర్గాల గురించి. కాబట్టి ఒక్క నిమిషం, ప్రజలను తప్పుదో పట్టించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది అనేది మా ఉద్దేశం. రైట్ వెంకటరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మన్నెం కోటేశ్వరరావు గారు, నమస్కారం అండి. నమస్తే. అయితే మన్నెం కోటేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క కానీ, కొంతమంది మంత్రులు కానీ మనకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ప్రజలు అపోహ పడద్దు, ఇది మా దగ్గర చాలా గోప్యంగా ఉంటుంది అని అంటున్నా కూడా, సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఈ సర్వే మూలంగా ప్రజలకు ఏంటి లాభం అన్నది మాత్రం ఇంతవరకు, అంటే బీసీ సంఘాలు కూడా ఓకే మాకేమైనా బెనిఫిట్ అవుతుందా, బీసీ సంఘాలు కొంత యాక్సెప్ట్ చేస్తున్నా, సర్వేలో ఈ ప్రశ్నలు, ఇన్ని ప్రశ్నలు, 70 ప్రశ్నలు చూసి ఎందుకు ఇవన్నీ మనం ఇంత సమాచారం వాళ్ళకి ఇవ్వాలి అన్నది కూడా ఒక లేవనెత్తుతున్న అంశం అన్నమాట. అంటే సింపుల్గా ఎన్ని మాట్లాడుకున్నా ఈ సర్వే మూలంగా ఎవరికీ ఉపయోగం లేదు. ఎందుకంటే కులం చెప్పటానికి కూడా, అంటే పోనీ కులం విషయంలో కొంతమందికి ప్రభుత్వ పథకాలకి లబ్ధి చేకూర్చడానికి కులం విషయంలో
పోనీ బెనిఫిట్ అవుతుందా అంటే కులం కూడా చెప్పడానికి మాకు ఏ కులం వద్దు, ఏ మతం వద్దు, మేము ఏ కులానికి ఏ మతానికి చెందము అంటున్న ప్రజలు కూడా ఎక్కువైపోతున్నారు. అంటే ప్రజలే ఎక్కువ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఎన్యూమరేటర్లకు కూడా కరెక్ట్గా అంటే ట్రైనింగ్ ఇచ్చినట్టు లేదు. అంటే ఎలా చూసుకోవాలండి? ఎంత మనం మాట్లాడుకున్నా దీనివలన లాభం మాత్రం కనిపించటం లేదు అన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న పెద్ద మాట. దేశంలో కులగణన జరగాలి అనేటువంటి ఒక అభిప్రాయం నానాటికి బలపడింది. దాన్ని బీజేపీతో సహా అందరూ సమర్థించారు. అయితే బీజేపీ ఏం చెప్తుందంటే, మేము కేంద్ర ప్రభుత్వంగా మేము చేయము, కావాలంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పార్టీలు ఆ రాష్ట్రాల్లో చేసుకోవచ్చు, రాష్ట్రాలకు ఆ స్వేచ్ఛ ఉన్నది అని చెప్పేసి ఒక మెలిక పెట్టింది. కానీ మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంతవరకు అలాంటి కులగణన జరిగినట్లు లేదా దానికి సంబంధించినటువంటి లెక్కలు సేకరించినట్టు ఎక్కడ మనకి లేదు. సరే, అది వాళ్ళ ఆయా పార్టీలు ఆయా రాష్ట్రాల్లో వచ్చేటువంటి సమస్యలను అవి ఎదుర్కొంటాయి అనుకోండి బీజేపీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మేము కులగణన చేస్తాము, ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటిది బీసీ కులగణన చేస్తామనేటువంటిది ఈ సర్వేకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం. అందుకని ఇది ఏదో కులగణన అంటే మొత్తం బీసీలంతా లెక్క తేలుస్తారు అని జనం భావించారు. సరే, బీసీలు ఎంతమందో లెక్క తేల్చడానికి ఎవరికి ఇబ్బంది ఏం లేదనేటువంటిది భావించారు. కానీ ఈ ప్రశ్నావళిలో ఇచ్చినటువంటి అంశాలు వీటితోటి మీకెందుకు? బీసీలు కులగణన వరకు అయితే ఓకే, బీసీలా ఓసీలా లేకపోతే ఎవరు ఏమిటని కులం గురించో లేదా చెప్పుకోవడానికో లేదా ఏదైనా ప్రభుత్వ పథకాలు కానీ లేదా రిజర్వేషన్స్ కానీ అటువంటి ఏవైనా మాకు అవసరం లేదనుకుంటే ఒకవేళ కులం గురించి మతం గురించి చెప్పుకొని వాళ్ళు కూడా ఉంటారు మీరు అన్నట్టుగా. అయితే ఇదేమి రాజ్యాంగబద్ధమైనటువంటి గణన కాదు. ఈ గణన ప్రాతిపదికగా ఏదైనా రిజర్వేషన్స్ నిర్ణయించినా లేకపోతే ఇంకోటి చేసినా కానీ దాన్ని కోర్టులో అడ్డుకోవడం అనేటువంటిది మనం బీహార్లో చూసాం. అందువల్ల దీని పర్పస్ ఏమిటి అనేటువంటిది ముందు బీసీ పేరుతోటి ప్రారంభమైనటువంటిది ఇప్పుడు కుటుంబ సమగ్ర సర్వే, విద్య, ఉపాధి, ఆదాయ, కుల సర్వేగా మార్చారు. అందువల్ల ఈ బ్యాంకు స్టేట్మెంట్లు లేకపోతే మీకు ఎంత పొలం ఉంది, మీకు ఎంత ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఏమిటి ఈ వివరాలను ఏం చేస్తారు అనేటువంటిది సహజంగానే జనం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సరైన సంతృప్తికరమైనటువంటి సమాధానం లేదు. అది వాస్తవం. అయితే కోటేశ్వరరావు గారు, ఇందాక వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు. ఎవరో అంగన్వాడీ టీచర్లు వాళ్ళు వీళ్ళు వస్తే మా సమాచారం ఎందుకు మేము ఇవ్వాలి అంటే, ఎవరికి పడితే వాళ్ళకి సమాచారం ఇస్తుంటే గోప్యత ఎక్కడుంది, సెక్యూరిటీ ఎక్కడుంది, ఎందుకు ఇవ్వాలి? ఇంకోటి ఏంటి అంటేనండి, మొత్తం అంటే సర్వే ఫామ్లోనే 56 ప్రశ్నలు ఉన్నాయి, ఇంకా సబ్ టైటిల్గా ఇంకొక 70 ప్రశ్నలు ఉన్నట్టున్నాయి. అంటే ఇన్ని ప్రశ్నలు దేనికోసము? అంటే మా జీతభత్యాలు, మా పర్సనల్ డీటెయిల్స్ ఆయన అన్నారు. అంటే మేము మా సొంత వాళ్ళకే మేము చనిపోయే వరకు మాకు ఎంత వస్తుంది ఏంటి అని మేము చెప్పుకోము. అలాంటిది ఎవరో ఒకరు వచ్చేసి మా పర్సనల్ డీటెయిల్స్ మొత్తం పబ్లిక్గా పెట్టేస్తాము అంటే ఏంటి సెక్యూరిటీ, మేము ఎందుకు ఇస్తాము అని అన్నారు. ఎందుకు ఇవ్వాలండి అసలు? ఇంకోటి ఏంటంటే కోటేశ్వరరావు గారు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని ఫస్ట్లో సర్వే మొదట్లో చెప్పారు. అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు, క్రిమినల్ చర్యలు ఏంటి, మన పర్సనల్ డేటా ఎందుకు ఇవ్వాలి అన్న దానిపై కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. మీకు ఎవరైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కానీ మినిస్టర్స్ కానీ ఎవరైనా మీకు క్లారిటీ ఇచ్చారా ఇంతవరకు? ఇది ప్రభుత్వము అడుగుతున్నప్పుడు ఇది క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అనేటువంటిది మరి అది ఎక్కడ చెప్పారో వాళ్ళ చెప్పినటువంటి వాళ్ళకి రాజ్యాంగం లేకపోతే స్వేచ్ఛ ఇదేమి తెలియదు అనేటువంటిది మనం అనాలి. ఎవరైనా చెప్పుంటే మాత్రం దాన్ని ఖండించాలి. ఎందుకంటే అలాంటి బలవంతంగా సమాచారం సేకరించేటువంటి హక్కు మన రాజ్యాంగం కానీ లేదా మన ప్రభుత్వాలు కానీ నిబంధనలు కానీ లేవు ఎక్కడ. అందువలన ఇది స్వచ్ఛందంగా పాల్గొంటే తప్ప మేము ఇవ్వము, మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు అని చెప్పేసి ఎవరన్నా అన్నా కానీ దాన్ని అదే రాసుకోవాలి. వాళ్ళు ఫలానా కుటుంబం వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడానికి నిరాకరించారు అని చెప్పి రాసుకోవాలి. అటువంటి వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో లెక్కలు తేల్చుకోవచ్చు. ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తేలినప్పుడు సమాచారం ఇవ్వనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా గవర్నమెంట్ దగ్గర తేల్చుకోవచ్చు. అందుకని ఇది ఒక స్వచ్ఛందమైనటువంటిది మాత్రమే తప్ప బలవంతంగా అంటే ఇప్పుడు నాకు
ఫలానా ఇన్ని ఎకరాల పొలం ఉంది అని చెప్తాము. ఆ పొలం డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఆధారాలు చూపించమన్నారనుకోండి, అవన్నీ వాళ్ళకి అవసరం ఏముంది? అదేవిధంగా ఇళ్ల గురించి కానీ డాక్యుమెంట్ ఉందా ఇట్లాంటివన్నీ అడిగారనుకోండి, అది కాంప్లికేటెడ్. అందుకని చెప్పినటువంటి సమాచారాన్ని రాసుకోవాలి, అది వాస్తవమా కాదా అని నిర్ధారించుకునేటువంటిది అది వాళ్ళ బాధ్యత కాదు. అందుకని అనేకమైనటువంటి సందేహాలు వస్తున్నప్పుడు నేనేమంటానంటే దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా పెట్టి కొన్ని గ్రామాల్లో, జిల్లాకు ఒక గ్రామం లేకపోతే మరి కొన్ని గ్రామాలను సముదాయంగా తీసుకొని ముందుగా దీంతో వచ్చేటువంటి ప్రశ్నలు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాధానాలు, వీటన్నిటిని సరిచూసుకున్న తర్వాత దానికి అనుగుణంగా జనాన్ని కన్విన్స్ చేసి ఉంటే అదొక పద్ధతి. అలా కాకుండా పైలట్ లేకుండా లేదా ఎటువంటి ప్రశ్నలు వస్తాయో ఎటువంటి సందేహాలు వస్తాయో జనం నుంచి అనేటువంటి తెలుసుకోకుండా చేసినందువలన ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. అందుకని ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళని మనం ఎవరు తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి సందేహాలు ఎందుకు అంటే, ఇటువంటి సందేహాలు ఎందుకు వస్తున్నాయి జనానికి, ఏం చేస్తారు అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు జరిపేందుకు ఆయన కూడా ఇటువంటి కొన్ని సర్వేలు చేయించారు. ఆ సర్వేలు చేయించిన తర్వాత అప్పుడు చెప్పింది ఏమిటి, చివరికి తేల్చింది ఏమిటి, మీ ఇంటికి నాపరాళ్ళు ఉన్నాయా, ఒట్టి మట్టి గచ్చుందా, లేదా ఫినిషెడ్ నాపరాళ్ళు ఉన్నాయా, లేదా మీకు 2 వీలర్స్ ఉన్నాయా, మీకు కార్లు ఉన్నాయా, మీకు కార్లు ఉంటే మీకు తెల్ల రేషన్ కార్డు రాదు, మీకు పక్కా ఇల్లు అంటే మన స్లాబ్ వేసిన ఇల్లు ఉంటే మీకు రాదు, ఇటువంటివన్నీ కూడా అప్పుడు చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు అది ఈ సమాచార సేకరణ అనేటువంటిది ఉన్నటువంటి సౌకర్యాలని లేదా రాయితీల్ని ఎక్కొట్టడానికి అని చెప్పేసి జనం అప్పుడు భావించారు. అందుకని ఇప్పుడు కూడా అలాంటి సందేహాలే తలెత్తడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సౌకర్యాలని ఎక్కొట్టడానికే చేయించారు. అప్పుడు ఎలాంటి సందేహం లేదు ఆ విషయంలో. ఎందుకు అంటే ఇప్పుడు దారిద్ర నిర్మూలన కార్యక్రమాలు వీటన్నిటి గురించి, దారిద్రుల సంఖ్య అంతా లేకపోతే ఇటువంటి వాటన్నిటికీ ఆ విధంగా చేశారు. అందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా రేపు వేరే రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ ప్రశ్నావళి కనుక తీసుకెళ్లి అడిగితే అక్కడ వాళ్ళకు కూడా ఎదురయ్యేటువంటి సమాధానాలు ఇవే. అంటే కోటేశ్వరరావు గారు, మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే రేషన్ కార్డుల దగ్గర నుంచి వృద్ధాప్య పింఛన్ల దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలు కానీ అన్నిట్లో కోత విధించే అవకాశం కనిపిస్తోంది. అవకాశం కనిపిస్తుందని నేను చెప్పడం లేదు, జనం భావిస్తున్నారు. అదే ప్రజలు భావిస్తున్నారు. నేనేమంటానంటే గత అనుభవం గురించి చెప్పాను నేను. గతంలో చంద్రబాబు నాయుడు అలాంటి కోతలు పెట్టడానికి ప్రయత్నించారు అప్పుడు. ఆ తర్వాత సరే దానికి తగినటువంటి ఫలితాన్ని ఆయన అనుభవించాడు, అవన్నీ అది వేరే అంశం. కానీ జనానికి కన్విన్స్ కాకుండా, జనానికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగించకపోతే ఇటువంటి అనుమానాలు వస్తాయి. సహజంగానే ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల మీద ప్రతిదాన్ని విమర్శించడం లేదా జనంలో ప్రభుత్వ చర్యల మీద అనుమానం కలిగించడానికి ప్రతిపక్షాలు సహజంగానే పనిచేస్తాయి. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదా ఇతర పార్టీలు ఎవరైనా కావచ్చు. రైట్ కోటేశ్వరరావు గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఒక్కసారి మనం పవన్ మల్లాడి గారితో మాట్లాడదాం. పవన్ గారు నమస్తే అండి. పవన్ గారు వినపడుతోందా? పవన్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉందండి. నమస్కారం అండి పవన్ గారు. అసలు ఈ సమగ్ర కుటుంబ సర్వే అనేది ఎందుకండి? అంటే ప్రజలకు దీని మూలంగా వచ్చే లాభం ఏంటి? అంటే ఓన్లీ కులం ప్రాతిపదికన వాళ్ళకి సంక్షేమ పథకాలు అన్నీ చేరాలి, లేకపోతే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అంటే ఒక్క కులం ఒక్కటి అడిగితే సరిపోతుంది. అసలు బీ బేసిస్లో చాలామంది కులం చెప్పటానికి కూడా నిరాకరిస్తున్నారు. నిరాకరించినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ 42% బీసీలు ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు కులాలు చెప్పటానికి నిరాకరించే వాళ్ళు ఉన్నారు కనుక ఒక 36%కి తగ్గిపోయింది అని మనం అనుకుంటే, ఆ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఈ రిమైనింగ్ 36%కి చేరవేస్తారా? అమ్మ మీకు నమస్కారం, ఛానల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ నమస్కారం. మీరు అడిగే ప్రశ్న మీరు జర్నలిస్ట్ గా అడుగుతున్నారని నేను అనుకుంటున్నా, కానీ అంత అవగాహన లేని ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వాలు నడపాలన్నప్పుడు పబ్లిక్ ఎక్స్చెకర్ అనేది పోగైనప్పుడు
దాని డిస్ట్రిబ్యూషన్ అనేది ఎట్లా జరగాలనే దానికి ఒక సరళమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఈ కులగణన అనేది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇది 2 రకాలు ఉంటాయి. ఒకటేమో భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చేసేది గణన. స్టేట్స్ దే డు నాట్ హ్యావ్ ది అథారిటీ టు గో ఫర్ కంప్లీట్ దిస్ వన్. సో వీఆర్ డూయింగ్ ఎ సర్వే. సో దీని పేరు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం. కుల గణన చేయాల్సింది భారత ప్రభుత్వం కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. 2024 మేలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మేము గట్టిగా చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే భారతదేశం మొత్తంలో అన్ని కులాలకు శక్తి ఎంత ఉన్నదనేది తేల్చాలి. దాంట్లో వివిధ రకాలైనటువంటి ప్రశ్నలను పెట్టి తేల్చాలి. ఇప్పటి వరకు ఏ కులం బలం ఎంత ఉంది అనేది తెలియట్లేదు. రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన మనం ఇస్తున్నాం, అప్పటి రిజర్వేషన్స్ అమలు ఇప్పటి వరకు పర్ఫెక్టే ఉందా లేదా, ఆ కులాల్లో ఆ జనాభా పెరిగిందా తగ్గిందా అనే విషయం తెలియట్లేదు. రెండో విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ఒక ముందు తీసుకొని వెళ్ళి ఇది సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారు. దీంట్లో రాజకీయ, ఆర్థిక, సామాజిక, కులానికి సంబంధించినటువంటి అంశాలను పొందుపరిచి దాంట్లో కొన్ని క్వశ్చనర్స్ పెట్టి ఆ క్వశ్చనర్స్ మేము చాలా మంది ప్రొఫెసర్స్, కులాలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడి, మొన్న కూడా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మేము సివిల్ సొసైటీకి సంబంధించిన చాలా మంది నా పెద్దవాళ్ళని పిలిచాం. దాంట్లో రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, అడ్వకేట్స్, లాయర్స్, తర్వాత వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు వచ్చి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ని రాహుల్ గాంధీ గారికి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సార్ మా కులం ఇది, మా కులం చాలా పెద్దది, కానీ మా కులానికి భాష ఉన్నది, ఆ భాష క్వశ్చనీర్లు లేదు, క్వశ్చనీర్లో ఆ భాష పెట్టండి అంటే ఏంది, మా కులం శక్తి ఎంత ఉందనేది తెలుసుకోవాలనేది వాళ్ళ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది అంటే దాని బేస్ మీద ఒక 100 రూపాయలు కనుక గవర్నమెంట్కి వస్తే ఓ 40 రూపాయలు గవర్నమెంట్ కనుక కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ వృత్తుల్లో కానీ, వెనుకబడిన వాళ్ళ డెవలప్మెంట్లో కానీ, అత్యధికంగా ఉన్న వాళ్ళకు అభివృద్ధితో సంబంధించిన ఫలాలు ఇవ్వాలన్నా అసలు వాళ్ళ శక్తి ఎంత ఉందనేది తెలియాలి. అయితే ఇంతకుముందు సార్ చెప్పింది 2013 తర్వాత 2014లో వచ్చినటువంటి ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం వాళ్ళు ఒక కులగణన చేసిండ్రు. దానికి సంబంధించినటువంటి మూలాలను ఇప్పటికి కూడా వాళ్ళు బయట పెట్టలేదు. మీరు ప్రభుత్వంలోకి వచ్చింది కదా, మీరు ఎందుకు బయట పెట్టట్లేదు అన్నారు. మీరు ఎందుకు బయట పెట్టట్లేదు అనే దాని మీద క్లారిటీ అయితే నాకు లేదు, అని వాళ్ళు మాత్రం బయట పెట్టలేదు. దాన్ని వాళ్ళు వాళ్ళ పార్టీ ప్రమోషన్స్కి మాత్రం బాగా వాడుతున్నారు అనే విషయం మాత్రం అందుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ ఏ కులం ఎంత ఉంది, దానికి కావాల్సినటువంటి ఫలాలు ఏంది అనేది పెట్టడంతో పాటు కులాల మధ్యన కూడా చిచ్చు అనేది పెట్టిండ్రు. ఇప్పుడు మత్స్యకారుల మధ్య, ముదిరాజుల మధ్య చిచ్చు పెట్టిండ్రు, అట్లా చాలా కులాల మధ్యలో చిచ్చు పెట్టిండ్రు. సో ఒక నేషన్ అభివృద్ధి కావాలన్నా, ఒక స్టేట్ అభివృద్ధి కావాలన్నా కన్ఫైన్డ్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉండాలి. అసలు ఎంతున్నామో, పిల్లలు ఎంతమంది ఉన్నారు, దాంట్లో చదువుకునేటోళ్ళు కులగణన చేస్తున్నాం అంటే అందరు ఆస్తులు ప్రభుత్వం ఏం తీసుకుపోవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం ఆస్తులు వెనుకబడే దొరకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకొచ్చాం 2004, 2009 యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆధార్ కార్డు తీసుకొచ్చాం. ఆధార్ కార్డు తీసుకొచ్చాము కూడా బీజేపీ పార్టీ విచ్చలవిడిగా మాట్లాడింది. ఇవాళ ఆధార్ కార్డు అనేది ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో కొన్ని ఇంప్రవైజేషన్స్ జరుగుతున్నప్పుడు, కొంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు, కొంత మార్పు జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు సహకారం చేసి ఎక్కడన్నా ఇన్పుట్ ఉంటే ఇవ్వాలి. కానీ ప్రతిదాన్ని మనం నమ్మకుండా పోతే, ఏది నమ్మకుండానే పోతాం, ఏది కూడా ముందుకు పోతాం. అయితే పవన్ గారు సరే ఓకే, మీరు చెప్పినట్టు మాకు అవగాహన లేదు కులం కోసం అని అనుకుందాం. మీరు చెప్పినట్టు యు సెడ్ సమగ్ర కుటుంబ సర్వే, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కుల గణన, అదే చెప్పారా? నేను మీ అవగాహన లేదని నేను అదే పవన్ గారు అయితే పెద్దోడిని కాదు, అయితే పెద్దోడిని కాదు, నేను చెప్పేది ఏంటంటే అయితే పవన్ గారు అయితే ఓకే, మీరు చెప్పేదాన్ని కొంచెం కరెక్షన్ చేసి ఓకే ఓకే. అయితే పవన్ గారు ఇప్పుడు కులం వరకు ఓకే, రిమైనింగ్ ఇప్పుడు ఫామ్ లోనే మీరు అప్రాక్సిమేట్లీ 56 క్వశ్చన్స్ యాడ్ చేశారు. రిమైనింగ్ సబ్ టైటిల్ గా ఇంకొక మొత్తం 75 మొత్తం ఒక 70 వరకు సబ్ టైటిల్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ జీత భత్యాలు కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉందా, వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉందా, కార్ ఉందా, అంటే ఇవి ఎందుకు అన్నది ఇంతవరకు ఎవరు వచ్చి, అంటే బట్టి విక్రమార్క గారు మాట్లాడినా,
ఇంకా ఇతర మినిస్టర్స్ మాట్లాడినా మనకి క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే అపోహలొద్దు, మా దగ్గర మీ డేటా సెక్యూర్డ్గానే ఉంటుంది అని చెప్తున్నారే కానీ మాకు రిమైనింగ్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఎందుకు అన్నది మీరు ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదండి. అంటే ఇప్పుడు టు బీ ఆనెస్ట్ మీరు నిజంగా ప్రజల మంచి కోసమే చేస్తున్నారు, ఓకే. ఇప్పుడు హైడ్రా కూడా చాలా మంచి భారీ ఎత్తున మంచి ప్రోగ్రాము, కానీ ప్రజలకు మీరు ఎక్కడో అంటే క్లారిటీ ఇవ్వటంలో మిస్ అవుతున్నారేమో. ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ యూ అమ్మా. దాని మీద మీరు కమెంట్ నేను పూర్తిగా స్వీకరిస్తాను. అయితే మొన్న రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు నా బాధ్యత పెట్టారు. నాకు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, ఆ సివిల్ సొసైటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మీరు అంతా మాట్లాడి వాళ్ళని ఒక దగ్గర చేర్చి సబ్జెక్ట్ మీద మాట్లాడి రాహుల్ గాంధీ గారు 1.5 hours ఉంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అనేది కాన్సెప్ట్. దానికోసం మేము 3 రోజులు అన్ని రంగాల వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ ఆ వెన్యూ పిలిచి వాళ్ళకి పాస్ ఇచ్చి వాళ్ళకి కూర్చోబెట్టి మంచి అకామిడేట్ చేసి వాళ్ళని రాహుల్ గాంధీ గారితో మాట్లాడేటట్టు చేసినాం. అప్పుడు మేము అనుకున్నది ఏంటి అంటే, అప్పుడే మా దృష్టికి వచ్చిన విషయం కూడా ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ కన్విన్స్, కులగణన ఎందుకు, దానివల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏంది, ఇంటర్న్గా దానివల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏందనేది చెప్పాలి అనే విషయం కమ్యూనికేషన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అప్పుడు బట్టి విక్రమార్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, కొండ సురేఖ గారికి, ఇతరులందరికీ ఎవరైతే మంత్రులు ఉన్నారో ముఖ్యంగా వాళ్లే కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ ఛానల్ కాబట్టి వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కూడా పంపించడం జరిగింది. ఈ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నాం, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా, కార్యకర్తగా ఈ డిబేట్లో ఉన్నా కాబట్టి నేను కొంచెం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక కులగణన ఒక్కటే జరగట్లేదమ్మా. ఇప్పుడు ఈ కులగణనని వాళ్ళు ఇంతకుముందు చెప్పిన దాని నుంచి నేను పెద్ద డివైడ్ అయితే లేను. ఇది బీసీ గణన అని చెప్పి బీసీల రిజర్వేషన్స్ ఇంప్రొవైజ్ చేస్తారని, దాన్ని పంచాయతీ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో తీసుకుపోతారని చెప్పి యాక్చువల్గా అపోజిషన్ పార్టీస్ దీన్ని కంప్లీట్గా డీరేల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కులగణనకు ఇది బీసీ కులగణన కాదు, ఇది సమగ్ర కుటుంబ సర్వే. అంటే దీంట్లో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, వైశ్యులు, రెడ్లు, వెలమలు, కమ్మలు, కాపులు, క్షత్రియులు, నాయుడు, మార్వడీలు, జైన్లు, బీసీలలో ఉన్నటువంటి కులాలు 56 కులాలు, దళితులు ఎంతమంది ఉన్నారు, లంబాడీలు ఎంతమంది ఉన్నారు, ఇంకా వేరే కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, అన్ని కంప్లీట్ గా డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో భాష ఉండి లిపి లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఏంటిది అనే దాన్ని తీసుకోవాలనేటువంటి ఒక అంశం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, గోండ్లు ఉన్నారు, వాళ్ళు అడవులలో ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు ఉండదు, వాళ్ళకు వాళ్ళ సర్వైవల్ ఏమైనా జరిగినా కూడా ఎవరు ఏంటి అనేది తెలియని పరిస్థితులు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వము కొంత ఓపెన్ హార్టెడ్గా ఈ డేటాబేస్ని తీసుకొని దాని నుంచి ఒక నంబర్కి డిరైవ్ అయ్యి దాని నుంచి అభివృద్ధి ఫలాలు అందించాలనేటువంటిది ఒక ఆలోచన. అంతేగాని ఈ డేటాబేస్ తీసుకొని దీన్ని మనం ఏం చేస్తాం అనేది లేదు. ఒకటి. రెండోది, మీ బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ అడిగి వాటిలలో ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఇష్టం ఉంటేనే ఇవ్వండి, లేకపోతే చేయకపోవచ్చు. రెండు. మూడో విషయం ఏంటంటే, పోయిన ప్రభుత్వంలో మనం చూసినాం దళిత బంధు అనే కార్యక్రమం కానీ, తర్వాత మనకి రైతు బంధు కింద కార్యక్రమం కానీ, రైతు బంధు అనేది హైవే రోడ్లకు కూడా ఇచ్చిండ్రు, గుట్టలకి ఇచ్చిండ్రు, చెట్లకు పొట్టలకు ఇచ్చిండ్రు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు స్వతంత్ర టీవీలో మీరు యాంకర్గా పనిచేస్తారు, మీరు 1 లక్ష రూపాయలు జీతం తీసుకుంటారు, 10,000, 20,000, 30,000 నెల మీరు ఇయర్లీ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఇట్లా ట్యాక్సులు పోగు చేసిన అమౌంట్తోనే కదా ప్రభుత్వం నడిచేది. మేమేమనుకుంటాం, ఒక ట్యాక్స్ పేయర్గా నేను కట్టేటువంటి ప్రతి పైసా ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగపడాలి, నాకు మంచి రోడ్డు రావాలి, లైట్ ఉండాలి, మంచి స్కూల్ ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ విధానం ఉండాలి, మంచి ప్రిన్సిపల్స్ ఉండాలి, మంచి హాస్పిటల్ ఉండాలి, మంచి సిస్టమ్ ఉండాలి, అడ్వకేసీ మంచిగా ఉండాలి, మంచి జడ్జిలు, కోర్టులు మంచిగా ఉండాలి, పోలీస్ స్టేషన్ పోతే సత్వర న్యాయం జరగాలి, గవర్నమెంట్ ఆఫీస్కి పోతే మంచి జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతో మనం పన్నులు కడతాం, అంతే కదా. ఇప్పుడు ఆ పన్నులు కట్టినప్పుడు మనం కట్టినటువంటి పన్నుకు సంబంధించినటువంటి డబ్బులను చెట్లకు, గుట్టలకు, హైవే రోడ్లకు ఇష్టం వచ్చినట్టుగా దారాదత్తం చేస్తే ప్రజల సొమ్ము ఎటుపోతుంది? పంచాల్సినటువంటి అధికారాన్ని కదా మనం ప్రభుత్వానికి. సో ఈ సమగ్ర సర్వే వల్ల, ఒకటే నిమిషం, ఈ సర్వే వల్ల ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి,
వాళ్ళు ఈ బంధుకు ఈ రైతు బంధుకు కానీ వేయడానికి డిజర్వ్ అవుతారా లేదా అనేటువంటి ఫలాలలో కూడా ఈ లెక్కలను తీసుకునేటువంటి ఆలోచన ఉన్నది ఏమో అని నేను అనుకుంటున్నాను. దాని మీద నాకు రైట్. పవన్ గారు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఒక్కసారి మనం అరవింద్ గారితో గవర్నమెంట్ లో లేదు, మా పార్టీ గవర్నమెంట్. అదే మీ పార్టీ తరపున ఉన్నట్టే కదా. రైట్ రైట్. అరవింద్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి అరవింద్ గారు? అసలు అంటే ఈ కుటుంబ సర్వేకు మేము డెవలప్మెంట్ వైపు వెళ్తూ ఉంటే మీరు అన్నిటికీ చిన్న దానికి పెద్దది చేసి అడ్డుపడుతున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు. మీరు అప్పుడేమో సకల జనుల సర్వే అని చేశారు కదా ఒకటి, అది పూర్తిగా విఫలమయ్యారు. వాళ్ళలాగా కాదు, మేము ప్రాపర్గా చేస్తూ ఉన్నాము ఈ సమగ్ర కుటుంబ సర్వే అని అంటూ ఉన్నారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినిండా దండాలు మేడం, నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే అనేటువంటి దానిపైన ఇవాళ సర్వే నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు గురించి అనేక అపోహలు ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నది. బలమైన దాన్ని ఏమంటారు, బలమైనటువంటి మోసాన్ని మరొకసారి తీసుకొచ్చేటువంటి పద్ధతుల మరొకసారి అది చేసేటువంటి దాంట్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి, వెన్నుపోటు పొడిచేటువంటి పద్ధతుల ఉన్నది అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఇప్పటికే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాకు బలమైన వెన్నుపోటు పొడుస్తుంది అనేటువంటి అవగాహనతో మాత్రం ఇప్పటికైతే ఉన్నారు మేడం. అయితే బీఆర్ఎస్ పార్టీ కుల గణనకు ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు. ముమ్మాటికి మేము ఇవాళ వాళ్ళు సరిగ్గా నవంబర్ 10వ తారీఖు నాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యం అయితే మీకు చాలా స్పష్టంగా తెలుసు మేడం. మొన్నటికి సంవత్సరం పూర్తయింది, అది పూర్తయి ఇవాళ దానికి సంబంధించి వాళ్ళు ఏమన్నారు అని అనుకున్నప్పుడు 6 నెలల లోపల మేము సమగ్ర సర్వే చేస్తాం, దాంట్లో భాగంగా 42% మేము బీసీలకు రిజర్వేషన్లు కేటాయించి 6 నెలల లోపల మేము స్థానిక సంస్థల ఎన్నికల్లోకి మేము పోతాము అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. అయితే 6 నెలలు అయిపోయి ఇప్పటికీ 335 రోజులు కావస్తా ఉన్నది సరిగ్గా కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇక్కడ ఒక బలమైనటువంటి అపోహ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి ఎందుకు వస్తా ఉన్నది అనేటువంటి ఆలోచన చేస్తే గనక అన్ని వర్గాల లోపల మేడం ఇవాళ 1 కాదు 2 కాదు సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా మేము ఇవాళ మోసపై గోసపడుతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే గనక అనేక విషయాలు ఆ రోజు ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా 6 నెలల లోపల 42 స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇస్తానని చెప్పారు, ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కానీ నిన్నగాక మొన్న పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటే విషయాన్ని ఏమని చెప్తా ఉన్నారు అంటే సంక్రాంతి లోపు మేము ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మాకు వచ్చినటువంటి అపోహ ఏంటి అనంటే తెలంగాణ ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలు ఏంటి అనంటే ఇవాళ మొన్ననే రైతు బంధుకు రామ్ పెట్టిండ్రు, ఇవాళ ఏమంటారు దళిత బంధుకు జై భీమ్ అన్నారు. కాబట్టి ఇవాళ ఇట్లాంటి దాంట్లో భాగంగానే ఇవాళ జరుగుతున్నటువంటి మహారాష్ట్రలో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు మేడం చాలా అదేంటి అని అంటే ఒక పెద్ద ప్రధానిక శీర్షికలలో ఒక 300 కోట్ల రూపాయలతో యాడ్లు వేయించుకొని వాళ్ళు ఆయన ఏమని మాట్లాడతాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాము అనేటువంటి బోగస్ మాట మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఒక్క రైతు అంటే ఒక రైతుకు ఈయన వేసిండా అనేటువంటి విషయాన్ని మాత్రం ఆడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతినిధి చెప్పవలసినటువంటి అవసరం తప్పకుండా ఉంటది మేడం. అయితే ముమ్మాటికి అది ఏ వర్గం అన్న కావచ్చు, అది ఏ పథకం అన్న కావచ్చు, అది వాళ్ళు తీసుకున్నటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా 420 హామీల్లో భాగంగా ఒక్క ఫ్రీ బస్సు మినహాయిస్తే అది ఏదన్నా కావచ్చు కాక ఇప్పటికే క్షేత్రస్థాయిలో
పూర్తి స్థాయిలో ఎక్కడ అమలైందో చెప్పగలిగేటువంటి అది వాళ్లకు ఉందా అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మేడం. సరే, పదే 2014లో 2004 నుంచి 14 వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది మేడం. ఆ రోజు కేసీఆర్ గారు 2004 డిసెంబర్ 17వ తేదీన ఆ రోజు బీసీ వర్గాలకు చెందినటువంటి ఆర్ కృష్ణయ్య గారు, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనని ఫోన్ చేసి అడిగితే 15 నిమిషాలు అవకాశం ఇస్తాను, టైం ఇస్తాను, రండి అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. చెప్తే సార్ ఈడ ఒక బలమైనటువంటి అది ఉన్నది, ఇక్కడ మీరు 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు ఇస్తే సరిపోదు సార్. ఆ రోజు మినిస్టర్ గా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ గా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆర్ కృష్ణయ్య గారిని తర్వాత కృష్ణమోహన్ గారిని ఇద్దరిని కూడా తీసుకొని పోయి దాదాపుగా 1.5 గంటల సేపు వాళ్లకు ఒక ఓబీసీ చైర్మన్ వేయాలి, అంతేకాకుండా ఓబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ వేయాలి అనేటువంటి విషయాన్ని కోరిండు. గత 60 సంవత్సరాల నుంచి అధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలహీన వర్గాల గొంతుకై ఎన్నడూ కూడా మాట్లాడలేదు అనేటువంటి ఒక దాన్ని నేను చెప్పదలుచుకున్నాను మేడం. కాబట్టి నేను ఇంకో విషయాన్ని నేను ఏమంటా ఉన్నాను అంటే పదే అనేక రకాల లోపల అనేక అంశాల లోపల ఇవాళ నిన్న వచ్చిండ్రు మేడం మా ఇంటికి కూడా. నిన్న ఒక టీచర్ అంట తనతో పాటు ఇంకొక ఎవరో ప్రైవేట్ సంబంధించినటువంటి వ్యక్తి వచ్చిండ్రు. దాదాపుగా 75 ప్రశ్నల్ని అడిగింది మేడం. ఫస్ట్ ప్రశ్న ఏంది అంటే నీ పేరేంది? నా పేరు కర్ణే అరవింద్. నీకు అంటే నీ కుటుంబ సభ్యులు ఎవరు, ఎంతమంది, వాళ్ళ వివరాలు ఇచ్చిన మేడం. ఆ తర్వాత ఆధార్ కార్డు సరే ఇయ్యాలి. అంటే అరవింద్ గారు ఒక ఆధార్ కార్డు ఖచ్చితంగా సబ్మిట్ చేయమని చెప్పారా అండి? మేడం దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే వినాలి మేడం. ఓకే, అంటే లేదు మనకి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ మన ఐడి కార్డులు కానీ ఏది కానీ వాళ్ళు అడగను అని క్లియర్ గా చెప్పినప్పుడు ఆధార్ కార్డులు అడుగుతున్నారా అని ప్రశ్నలు ఎవరినెత్తున్నాను. అయితే అడుగుతున్నారు మేడం, అడుగుతున్నారు, ఇచ్చిన కూడా. ఇచ్చిన తర్వాత నీ కుటుంబంలో ఎంతమంది, ఇంతమంది, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని కూడా ఇయ్యాలి. రెండో కాలం అయినాక నువ్వు చదువుకున్నావా, ఎంతవరకు చదువుకున్నావు, దయచేసి ఇట్లా నీకు ఒక ప్రశ్న ఏంటంటే మీరు ఆధార్ కార్డు మీరు ఇష్టపడి ఇచ్చినారా, వాళ్ళు బలవంతం చేస్తే ఇచ్చినారా? వాళ్ళు అడిగిన అనేటువంటి క్రమంలో ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ ఉంది అక్కడ, మీ ఇష్టమైతే ఇవ్వచ్చు లేకపోతే లేదని ఉంది. అదే సార్ నేనేమంటా ఉన్నాను, దయచేసి నేను పూర్తిగా నేనేమంటా ఉన్నాను అంటే ఇది 75 ప్రశ్నలతో కూడుకున్నటువంటి ఈ సర్వే ఏదైతే ఉన్నదో తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే అనేటువంటి దానిపైన మీరు వస్తా ఉన్నారు కదా, దీని సారాంశం ఏందో చెప్పండి దయచేసి అనేటువంటి విషయాన్ని అడగదలుచుకున్నాం. మీరు కులగణన చేసి బీసీలకు 42% మీరు ఇచ్చి అధ్యేస్తారా? లేదు మేడం. ఈ పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా మా పార్టీకి సంబంధించినటువంటి మధుసూదనాచారి గారు వారితో పాటు 32 మంది బృందము పక్కకున్నటువంటి తమిళనాడులోకి పోయి అక్కడ సమగ్రంగా అధ్యయనం చేసి ఆడ 68% ఎట్లా అమలు అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినాం మేడం. కాబట్టి ఇట్లా ఒక్క విషయంలో కూడా వీళ్ళు వాక్శుద్ధి చిత్తశుద్ధి కార్యశుద్ధితో వీళ్ళు వివరిస్తలేరు. వీళ్ళకు పక్క ఎంతసేపు కూడా డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే వీళ్ళు చేస్తా ఉన్నారు. అంటే అరవింద్ గారు మీరు లాస్ట్ టైం మీరు చేసిన సకల జనుల సర్వే రిపోర్ట్ ఏమైందండి? ఆ రిపోర్ట్ వీళ్ళకి సబ్మిట్ చేయొచ్చు కదండి. అయితే మంచి ప్రశ్న మేడం. ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రోజు తనే కోట్ల పోయి కేసేసిండు మేడం. దుర్మార్గమైనటువంటి అదేంటి అని అంటే ఈయన్నే పోయి కేసేసిండు. రేపు నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు ఇంకోరో ఇట్లా జరుగుతలేదు అనేటువంటి ఒక విషయాన్ని పోయి కోర్టులో పిల్లేస్తే ఇది కూడా ఆగేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి ఒక భయాందోళన లోపల తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇంకో విషయం, ఎందుకు వీళ్ళ పైన నమ్మకం లేదు అని అనుకుంటే వీళ్లకు గతంలో కూడా పోండ్రి ఆడ మొత్తం సమాచారాన్ని ఇయ్యండి అని అంటే ఆడ ముషిరాబాదు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ మీద ఆడ ఇచ్చినటువంటి అవి అన్ని కూడా రోడ్డు మీద పడ్డటువంటి నేపథ్యాన్ని గయాల చూసిండ్రు. కాబట్టి ఇది ఎట్లా అదైతది అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. సరే ఏది ఏమైనా కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మేమున్నప్పుడు మేము 2014 నుంచి
2023 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు మేమేం చేసినాము అని అనుకున్నప్పుడు కుల వృత్తులకు ఊతమిస్తూ చెయ్యూతులకు చెయ్యిని అందిస్తూ ఇవాళ చదువుకుంటాననేటువంటి బీసీలకు బలాన్ని ఇస్తూ సకల జనులకు సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ మేము ఒకటి అడగదలుచుకున్నాం, మీరు ఇస్తానన్నటువంటి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఇవాళ రైతు బంధుకు ఇవాళ తీసుకుంటే 10,000, రేపు మేము అధికారంలోకి వచ్చినాక 15,000 అన్నారు, అదేటు పోయింది. రైతు రుణమాఫీ పూర్తిగా కూడా కాలేదు. ఇవాళ పేదలింట్ల పెళ్లిరా, పేరుగల్ల పెళ్లిరా, ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ ఆయరా అనేటువంటి పాటలు ఉంటుండే గతంలో. మీరు ఇవాళ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం నేను ఇస్తా అనేటువంటి విషయాన్ని మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీ నియోజకవర్గంలో మేడం నిజంగా ఆయన సొంత నియోజకవర్గంలోనే ఫార్మా సంబంధించినటువంటి భూములు లాక్కుండామంటే నిన్న కలెక్టర్ మీద కూడా దాడికి యత్నించినటువంటి గరమస్తులను చూస్తా ఉంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి దయచేసి చెప్పండి. నేనేమంటున్నా అంటే ప్రతి ప్రభుత్వంలో సమస్యలు ఉంటాయి. మీరు రేవెత్తిన సమస్యలు తప్పు కాదు, అట్లా నేను కాదంటలేను. కానీ ఈ డిబేట్ లా ఇప్పుడు కులగణన గురించి మాట్లాడుతున్నాం, మీరు అనేక అంశాలు ఉన్నాయి సార్. నేను కూడా సమాధానం చెప్తావునా సార్ అనేక అంశాలు పేపర్లో కూడా చదువుతున్నాం కదా. ఇప్పుడు కులగణన ప్రభుత్వాన్ని ఎత్తిపోడ్చడం మీ పని, బేసిక్ ఆపోజిషన్ అది అదే సరే. దాని విషయంలో మీరు డిబేట్ చేయండి, బాగుంటుందని. మీరు కరెంట్ అఫైర్స్ అవుతే ఇక మరి మొత్తం నేను పేపర్ చదవాల్సి వస్తుంది. ఇక అరే చదవండి సార్, గతంలో జరిగిన వెంకటరెడ్డి గారి అయితే లాస్ట్ టైం ఏమో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సకల జనుల సర్వే చేపట్టారు, ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే కాంగ్రెస్ వాళ్ళు చేపట్టారు. అంటే ఆ లెక్కలు ఏమయ్యాయో తెలీదు, ఈ లెక్కలేమో ఇప్పుడు ప్రజలే వ్యతిరేకిస్తున్న పరిస్థితి వస్తోంది. అంటే ఇదంతా ఈ డబ్బులు, ఈ ప్రజాధనం అనుకోవాలా లేకపోతే ఏంటండి? అంటే ఈ సర్వే మూలంగానైనా ఎవరికైనా లాభం చేకూరుతుందా అంటే నాకైతే ఎక్కడా లాభం చేకూరుతున్నట్టయితే కనిపించట్లేదు. అంటే ప్రజల దగ్గర నుంచి ఎక్కువ వినపడుతున్న మాటలు ఏంటంటే ప్రజలు మాకు కులం మతం కూడా వద్దు అని అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ సర్వే? అంటే ఇంకొకటి అండి వెంకటరెడ్డి గారు, అంటే తన వ్యక్తిగత వివరాలు ఇస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అని వాళ్ళకి తెలీదా? వస్తాయి. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు ఇది రాహుల్ గాంధీ గారు ఒక కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని దేశమంతా తిరుగుకుంటూ దాంట్లో పేజీలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ కులగణన అనేటువంటి ఈ దేశంలో ఒక జాతీయ భావము, దేశ ప్రజలు, దేశ రక్షణ, దేశ సమగ్రత, దేశ సమగ్ర అభివృద్ధి అనే కోణం లోపల భారతీయ జనతా పార్టీ మోదీ గారి ఆధ్వర్యంలో ఈ దేశంలో గత కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటిది మేడం. ఇప్పుడు ఏం జరుగుతున్నటువంటిది, ఈ ఈ ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దేశంలో అత్యధిక జనాభా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్న దాంట్లో మనం ఎట్లా దీంట్లో మనము విడదీయాలా, దీంట్లో వేర్పాటు ధోరణి కలిగించాలా, కులాల వారిగా విభజించాలా. బీసీ కులాలే 133 కులాలు ఉన్నాయని చెప్పి వస్తున్నాయి పత్రికల్లో తెలంగాణలో. ఇట్లా బీసీలను వాళ్ళని వీళ్ళని తీసి నీ కులమేంది నా కులమేంది అని. ఇప్పుడు కులం సాధారణంగా మనం బయట వెళ్ళినప్పుడు మనం కులాలు మనం అడగము, మనం కలిసి ఉన్నా కూడా చాలా మందితో 10 సంవత్సరాలు కలిసి పనిచేసినా కూడా కులమేంది అనేటువంటిది ఏదో ఎక్కడో రహస్యంగా తెలిస్తే మనం తెలుస్తుంది, లేకపోతే మనం ప్రశ్న అసలు చర్చకు తీసుకురాము. అటువంటిది లిఖితపూర్వకంగా కులాలు ఇవ్వండి కులాలు. అందుకే మోదీ గారు దీంట్లో ఉండే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన ముందు చూపుతో ఆలోచించినాడు కాబట్టి మీరు వేసుకోండి అనేటువంటి మాట చెప్పినాడు. దేనికోసం అది? మీరు రిజర్వేషన్ ఉద్యోగాలు వాళ్ళకి సంబంధించినటువంటి రీజన్లు తప్పులేదు ఇయ్యానికి. మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏంటండి? పనికి మాలిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే నాకు 3 కూతుళ్ళు మేడం, 3 అమెరికాలో ఉన్నారు. ఇంతవరకు నా ఆస్తి గురించి వాళ్ళకి ఇంతవరకు చెప్పలే. నేను హైలీ క్వాలిఫైడ్ ఉన్నప్పటికీ కూడా చెప్పాలి, అవసరం రాలే, చెప్పేటప్పుడు చెప్దాము. అటువంటిది వచ్చి ఓ క్లర్క్ ఎవరో వచ్చి అంగన్వాడీ టీచర్ వచ్చి నీ ఆస్తి ఎంత అంటే నేను చెప్పాలనా? అవసరమా? నాకేమొద్దు. మీరు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 80% అర్హులకే వస్తున్నాయి. దాంట్లో ఏమైనా ఇంకా సవరింపులు ఉంటే చేయండి. మిత్రుడు అంటున్నాడు, కాంగ్రెస్ మిత్రుడు భూములు ఒకటి చెప్తున్నారు వాళ్ళు, ఏది రోడ్డెంబడిన భూములకు రియల్ ఎస్టేట్ భూములు తగ్గించండి. గ్రామ సభ పెట్టి అక్కడ మీ దగ్గర డబ్బులు లేక వ్యవహారం జరుగుతున్నారు. డబ్బులే లేవు ఇవ్వడానికి ఈ కథలన్నీ చెప్తున్నారు. మీరు చెప్పారా? మేనిఫెస్టోలో చెప్పారా? మీ 42 పేజీల మేనిఫెస్టోను జాగ్రత్తగా చదివితే ఇక్కడ ఉంది నా దగ్గర ఉన్నటువంటిది. దీంట్లో మీరు ఇవన్నీ చెప్పారా? చెప్పలే.
మీరు ప్రజలను, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద భరోసా లేదు ఇవాళ ప్రజలకి. ఒకటి చెప్తున్నాడు, ఒకటి చేస్తున్నాడు. బోనస్ అంటున్నాడు, ఎక్కడ సెంటర్ ఓపెన్ చేయాలి, ఎక్కడో అక్కడ కూడా ఓపెన్ చేసినాడు. మా ఏరియాలో మహేశ్వరం, కందుకూరు, కడతాల ఏరియాలలో అసలు కనిపిస్తలేదు. 500 బోనస్ ఇచ్చినా అని చెప్పి నేను బాంబేలో చెప్తున్నాడు. ఎంతకాలం మోసం చేస్తారు మీరు? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, కౌలుదారులకు 15,000 ఇస్తామన్నారు. అసలు అది వదిలేసి ఇవ్వాల్సిన 5,000 బదులుగా 7,500 ఇస్తాం రైతు భరోసా అనేటువంటి చెప్పినటువంటి వాళ్ళు, ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు దీని గురించి ఏం చేయబోతారు? డేటాను మీరంటే ఏం చేస్తారు? ఈ డేటాను బ్లాక్ మెయిల్ చేసేటువంటి డేటాను మీరు కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలు అనుమాన పడుతున్నారు. వెంకటరెడ్డి గారు, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా మీకు? బీజేపీ ఏమో మతాల పేరుతో రాజకీయాలు చేస్తోంది, ఈ కాంగ్రెస్ ఏమో ఇప్పుడు కులాల పేరుతో చేస్తోంది. ఇది పూర్తిగా మేము ఈ దేశము, భారతదేశము, అందరూ భారతీయులు, అందరికి సమాన హక్కులు ఉంటాయి, భారతదేశం ఒకటి అని చెప్తున్నాము. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సంతుష్టీకరణ, అపీస్మెంట్ ఆఫ్ పాలిటిక్స్, మైనార్టీల గురించి, ముస్లింల గురించి, వాళ్ళ ఓట్ల కోసం దండుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఎప్పడం లేదు. ఈ దేశం ఒకటి, ఈ దేశంలో అందరూ సమానము, కులాలు మతాలు అది అనమనండి. 370 ఆర్టికల్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు, రద్దయినటువంటి ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు. దళితుల మీద, హిందూ సమాజం మీద దాడి జరిగితే ముత్యాలమ్మ టెంపుల్ మీద జరిగితే వాళ్ళు మాట్లాడారు. ఇవాళ చేసేటువంటి ఇవే కదా, ఇప్పుడు చేస్తుంది అంతే కదా. మహారాష్ట్రలో మాట్లాడుతుంది అదే విషయాలు. కాబట్టి మేము ఎప్పుడు చేయడం లేదు. ఇది దేశము, ఇది భారత్లో భారతీయులంతా సమానము, అది వాళ్ళకున్నది అభిప్రాయం, కాంగ్రెస్ వాళ్ళకున్నది. వాళ్ళు చెప్తున్నటువంటి మాట మేము చెప్పడం లేదు. ఆ మాట మేమందరం కూడా మా పార్టీలో ఎక్కువ మంది బీసీలో ఉన్నారు. ఆ మాటకు వస్తే వీళ్ళు మాట్లాడుతున్నటువంటిది చెప్పమనండి. ఒక బీసీని 10 మంది టాప్ ఇయ్యాలో తెలంగాణలో ఉన్నటువంటి నాయకులలో ఒక బీసీ నాయకుని చెప్పమనండి. ఉన్న హనుమంతరావు ఒక పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టినారు. నేను మాట్లాడుతుంది ఏంటంటే ఒక అగ్రకుల సామాజిక వర్గం చేత డామినేట్ చేయబడేటువంటిది కాంగ్రెస్ పార్టీ. అట్లా కాదు, మేము అన్ని వర్గాలను తీసుకొని పోయే. రైట్ వెంకటరెడ్డి గారు, ఒక్కసారి మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, అయితే సమగ్ర సర్వే అనేది రాజకీయ నాయకులకే సంబంధించింది, మాకు సంబంధం లేదు అని ప్రజలు భావిస్తున్నారు అనుకోవచ్చా మనం? అంటే ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కొంత క్లారిటీ ఇచ్చినా కూడా, అంటే మేము భరోసా ఇస్తున్నాం అని అంటున్నా కూడా ఎందుకు ఇన్ని ప్రశ్నలు అన్న దానికి సమాధానాలు ఎక్కడా మనకు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అనేది ఒక ఫెయిల్యూర్గానే మనం తీసుకోవచ్చా? ఎందుకంటే ప్రజలు కూడా కొన్ని గ్రామాల్లో, మొన్న కరీంనగర్ తీసుకుంటే కొన్ని గ్రామాల్లో బహిష్కరించారు కుటుంబ సర్వేను. అంటే ఇది ఒక ఫెయిల్యూర్గానే మనం భావించవచ్చా? ఇది ఫర్దర్గా ముందుకు సాగే అవకాశం కనిపిస్తోందా అండి? ఇప్పుడు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా వివిధ పథకాలని రూపొందించడానికి లేదా అమల్లో ఉన్నటువంటి పథకాలలో మార్పులు చేర్పులు చేయడానికి సర్వేలు చేయడం అనేటువంటిది అది అవసరం. దాన్ని నేను సమర్థిస్తా. ఎవరైనా సర్వేలు చేయటాన్ని నేను సమర్థిస్తా. ఆ సర్వేలు అనేటువంటి వాటికి చట్టబద్ధత ఉండాలి. రెండోది, ఆ సర్వేలు అనేటువంటివి పౌరుల యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఆ విధంగా చూసుకున్నప్పుడు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం పీరియాడికల్ గా నిర్వహిస్తా ఉంది. ఆ పీరియాడికల్ గా నిర్వహించేటువంటిది మొత్తం అన్ని కుటుంబాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలని వాళ్ళు ఏమీ చేయట్లేదు. ర్యాండమ్ గా కొన్నిటిని ఎంచుకొని ఏదైతే మన మేధావులు, ఆ సంస్థల్లో పనిచేసేటువంటి మేధావులు రూపొందించినటువంటి ప్రశ్నావళితో చేసుకొని చేస్తున్నారు. ఆ మేరకు పథకాలను కూడా రూపొందిస్తున్నారు, లేకపోతే మార్పులు చేర్పులు చేస్తున్నారు. అటువంటి హక్కు లేదా అటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికైనా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటది. అందువల్ల ఇప్పుడు ఈ సర్వే మీద తలెత్తినటువంటి ప్రశ్నలని నేను అందుకే ముందే చెప్పాను. ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది, ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి అనేటువంటిది ర్యాండమ్ గా కొన్ని ప్రాంతాల్లో చేసి ఉంటే దాన్ని పరిశీలించి మొత్తం దాని మీద సమగ్ర తీసుకొని తర్వాత వెళ్ళుంటే అది భిన్నంగా ఉండేది. ఇప్పుడు ప్రతి దాన్ని జనం అనుమానించేటువంటి పరిస్థితి ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం మీద కానివ్వండి లేదా ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ అనుమానించేటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. అందువల్ల ఈ నేపథ్యాన్ని గమనించకుండా మనం మొరటుగా జనం దగ్గరికి వెళ్తే వచ్చేటువంటి ప్రశ్నలు, వచ్చేటువంటి సమాధానాలు ఇవే. నేను అందుకే అడుగుతున్నా, ఈ సర్వేకి రాజ్యాంగ పద్ధతి అనేటువంటిది లేదు. ఒక డేటా కలెక్షన్ కి రాజ్యాంగ పద్ధతి లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి గణనలో ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి
వివరాలు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి. అదే విధంగా మతాలకు సంబంధించి కూడా అది ఆప్షన్. మళ్ళా మాకేం మతం లేదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. అందుకని అటువంటి దానికి చట్టబద్ధమైనటువంటి, అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా అమలు చేయండి అని కోరుతున్నది. అందుకే అయితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటనేటువంటి వాళ్ళు చెప్పడం లేదు. కులాలు మతాలు ఇవన్నీ విడిపోతాయన్నారు. విడిపోయేది ఏముంది? ఆల్రెడీ కులాలు మతాలు అనేవి విడిపోయి ఉన్నాయి. ఇప్పుడు 27% ఓబీసీలకి ఇచ్చినప్పుడు, అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో ఓబీసీలకి మళ్ళా సబ్ కేటగిరీస్ తరగతులు ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి మరి కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఆటంకం ఏంటి? ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చింది కదా కేంద్ర సర్వీసుల్లో కూడా. ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఓబీసీలు ఎంతమంది ఉన్నారు అని లెక్క తీయడానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి అనేటువంటిది ప్రశ్న. అంటే వెంకటేశ్వరరావు గారు, చట్టబద్ధతకి కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? అట్లా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఒక రాష్ట్రం సేకరించేటువంటి సమాచారానికి చట్టబద్ధత కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అసలు అంత అవసరం ఉంది. ఎందుకంటే కులగణన ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ సమయంలోనే దీన్ని కూడా చేసేట్లయితే ఒక అథెంటిక్ గా ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఓసీలు ఉన్నారు, లేకపోతే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్తే దాన్ని బట్టి నిర్ణయించుకుంటారు పాలసీలు. దాన్ని బట్టి అవసరమైతే ఇప్పుడు స్థానికంగా కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువ ఉన్నారు. ఆ గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి చోట గిరిజనుల యొక్క రిజర్వేషన్ శాతం ఎక్కువగా పెంచుకోవాలా లేదా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగానే ఆ రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయి. అదే విధంగా బీసీల లెక్క కూడా తేలితే బీసీలు కూడా అదే విధంగా చేయొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో బీసీలు 90% వరకు ఉండేటువంటి పరిస్థితి ఉంది, లేదా కొన్ని రాష్ట్రాల్లో 70% ఉంది. అందుకని అఫీషియల్ గా ఇమ్మని కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉంటే కేంద్రానికి రాజకీయంగా, బీజేపీకి రాజకీయంగా సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉన్న కారణంగా వాళ్ళు దాన్ని. కోటేశ్వరరావు గారు, ఇక్కడ అంటే జనరల్ గా ప్రజలకు వచ్చే అనుమానం ఏంటి అంటే, నిజంగా కులాలు అంటే ఇప్పుడు ఒక బీసీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఉన్నారు, మైనారిటీ వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ పథకాలు కావాలి, అందాలి, వాళ్ళు లబ్ధి పొందాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కులం సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లబ్ధి పొందే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించమని డైరెక్ట్గానే అడుగుతారు కదా. అంటే ఇంకా స్పెషల్గా అంటే కులాలకి న్యాయం చేద్దాము అన్నది ఇంకా ఎందుకు అంటే పబ్లిక్గా ఎందుకు? ఎవరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు సబ్మిట్ చేసుకుంటే వాళ్ళకి ఏం లబ్ధి పొందాలి, ఏ సంక్షేమ పథకాలు మాకు ఈ సర్వే ఆధారంగా కులగణన చేస్తే ప్రభుత్వ పథకాలు, బడ్జెట్ కులాల ఆధారంగా నిర్ణయించడానికి అవకాశం లేదు. రాజ్యాంగం దానికి అంగీకరించదు. కులాల ఆధారంగా బడ్జెట్లు రూపొందిస్తారా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ? అటువంటి విధానమే లేదు మనకి. ఆ విధంగా నిర్ణయించడానికి లేదు. ఎందుకు అంటే అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నాయో గతంలో ఆ విధమైనటువంటి మధ్యలో ఓబీసీ వచ్చింది. ఓబీసీ వచ్చిన తర్వాత ఓబీసీ జనాభా ఎంత అనేటువంటిది తేల్చాలి కదా. ఎస్సీ ఎస్టీలకు ఎట్లా తేలుస్తారు, ఓబీసీకి కూడా తేల్చాలి. ఆ తేల్చని కారణంగానే అది ఇప్పుడు రాజకీయ సమస్య అయిపోయింది, సామాజిక సమస్యగా కూడా మారింది. సామాజిక న్యాయాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కూడా నిజమే కదా 20% 27% ఎందుకు ఉండాలి అనేటువంటిది ఒకటైతే, ఇంకొక డిమాండ్ ఏమిటి 50%కే ఎందుకు పరిమితం చేయాలి? ఈ కులాలకు చెందినటువంటి వాళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు రిజర్వేషన్స్ అంతకంటే ఎక్కువ ఎందుకు చేయకూడదు? ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కనుక ఇవన్నీ ప్రతిది, ఎందుకంటే ప్రతిదానికి నీ ఆధార్ కార్డు ఉందా లేకపోతే నీ ఇంకో ఐడెంటిటీ ఉందా అనేటువంటి ప్రతిదానికి అడుగుతున్నప్పుడు దీనికి కూడా ఏదైనా ఇటువంటిది ఏమన్నా ఉంటే వివరాలు ఇస్తే మొత్తం కోత పెడతారనేటువంటి భయం కూడా జనంలో ఉన్నమాట వాస్తవం. రైట్ కోటేశ్వరరావు గారు. పవన్ గారు వినపడుతోంది. అయితే ఇప్పుడు సర్వే అధికారులు సమగ్ర కుటుంబ వివరాలు నమోదుకు ఏ రోజు వస్తారు అన్న దానిపై ఒక క్లారిటీ ఉండట్లేదండి. ఎందుకంటే పనులకు వెళ్ళేవారు ఉంటారు, ఇంకా బయట ఏవైనా వర్క్స్కి వెళ్ళే వాళ్ళు, చదువుకునే వాళ్ళు ఉంటారు. అదొకటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటి అంటే అద్దెకుండే వాళ్ళ విషయంలో కూడా కరెక్ట్గా అంటే మీరు మార్గదర్శకాలు ఏవి జారీ చేసినట్టు కనిపించట్లేదు. అంటే అద్దెకుండే వాళ్ళు మేము మా ఊర్లో ఇస్తాము అని కొందరు, ఇక్కడే పర్మనెంట్గా అంటే ఉన్న అద్దెకుండే వాళ్ళకంటే ఇలాంటివి విషయాల్లో చాలా ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా అండి? అమ్మా ఎట్లుందంటే
తంతు అసలు కాకముందే మీరు పిల్లగాడు పుడతారా పిల్ల పుడుతుందా అనేటువంటి కన్ఫ్యూజన్ లకు మీరు డిరైవ్ చేస్తున్నారు. దయచేసి మీరు అటువంటి చేయరు. ప్రభుత్వం ఒక పని చేసినప్పుడు యువర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రతి ఒక్కళ్ళు పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఒక పార్టీ, ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కానీ ఒక రాజకీయ పార్టీగా ఉన్న వాళ్ళు ప్రజల గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ దీంట్లో ప్రభుత్వం ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి గ్రేటర్ వాల్యూని గ్రేటర్ సెన్స్ని తీసుకోవాలి. దాన్ని కూడా మనం కూడా బాధ్యతగా తీసుకోవాలి. మేము ప్రభుత్వంలో ఉన్నాం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది, ఆరోగ్యశ్రీ తెచ్చింది, 108 ఇచ్చింది, ఇంకా చాలా పథకాలు తెచ్చింది. కొన్ని పథకాలను బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కంటిన్యూ చేసే ప్రయత్నం చేసింది, కొన్నిటిని వదిలేసింది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు తీసుకొచ్చింది, రైతు భరోసా ఇస్తామని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము కూడా రైతు బంధుని కంటిన్యూ చేస్తాం. సో పార్టీలు మారినంత మాత్రాన పార్టీలు ప్రభుత్వంలోకి రావడం అనేది జరిగిన తర్వాత బ్రాడర్ అజెండాను వదిలేయలేము. నాకు ఇది నచ్చుతుంది కాబట్టి దాన్ని మీరు చేయాలంటే ఏ ప్రభుత్వాన్ని చేయాల్సిందే. ఈ ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షం కూడా ఒక పార్టీ. మేమేమంటున్నాం, మీరు ఇంకా 2-3 రోజులు కూడా కాలేదు, మీకు ఒకసారి మళ్ళీ నేను సబ్జెక్ట్ దగ్గర 80 మంది ఎన్యూమరేటర్స్ ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని కంప్లీట్ గా ట్రైన్ చేసి ఒక్కొక్క ఎన్యూమరేటర్ కి ఒక రోజుకి 15 ఇండ్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క ఎన్యూమరేటర్ కి ఒక రోజుకు 15 ఇండ్లు, మొత్తం 10 రోజులలో వాళ్ళు 150 ఇండ్లు కలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఉండరో ఆ ఇల్లు మళ్ళీ విజిట్ చేస్తారు, ఏ ఇల్లు అయితే కంప్లీట్ అయితే ఆ ఇంటికి పోస్ట్ వేస్తారు. సో అట్లా ఒక్కొక్క విలేజ్ కి ఒక 150 ఇండ్లు 200 ఇండ్లు ఉంటే వాళ్ళ 10 రోజుల్లో కంప్లీట్ చేయడానికి వాళ్ళకి రైట్. ఒకసారి అరవింద్ గారు కంక్లూడ్ చేయండి. రైట్, ఒకసారి మొత్తం అరవింద్ గారు కూడా కొన్ని కమెంట్స్ చేసిండ్రు, వారు వెంకటరెడ్డి గారు కూడా కొన్ని కమెంట్స్ చేస్తారు, దాని మీద కూడా చెప్తాను. సన్నాల విషయం కూడా సన్నాల విషయంలో మొత్తం 66.70 లక్షల ఎకరాల వరి పండితే రాష్ట్రంలో దాదాపుగా 7,750 సెంటర్లు మేము పెట్టి కొనుగోలు చేస్తున్నాం. సన్నాలతో కలిపి సన్నాలకు కావాల్సినటువంటి రేటు కూడా ఫిక్స్ చేసి 500 రూపాయల బోనస్ తో కలిపి 2,800 రూపాయలకు సన్నాలు కొనాలని, దొడ్లకు 2,300 మాట్లాడుతున్నారు. మీరు సమాధానం డైవర్ట్ అవుతుంది. అరవింద్ గారు కంక్లూడ్ చేయండి. పవన్ గారు, అరవింద్ గారు మూడు రాష్ట్రాలు మాట్లాడడానికి చెప్పకండి. రైట్, మనకి కంక్లూడ్ చేయండి. అరవింద్ గారు కంక్లూడ్ చేయండి. రైట్, అరవింద్ గారు, పవన్ గారు రైట్, పవన్ గారు రైట్ అండి, రైట్. అరవింద్ గారు మాట్లాడి క్లోజ్ చేయండి ప్లీజ్. గతంలో రోడ్ల పైన దర్శనమిచ్చినటువంటి ప్రజాపాలన ఆర్జీలు మేడం రోడ్ల పైన ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో ప్రజాపాలన సంబంధించి కూడా కొన్ని దర్శనం ఇస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ విషయాన్ని నేను ఏమంటున్నాను అంటే ఇది భారతదేశం దరిద్రమైంది. 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, చేతగాలే. ఇది వాటి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్నవారు పవన్ మల్లాడి గారు, తెలంగాణ కాంగ్రెస్ అండ్ ఇన్సూరెన్స్ క్లైబ్స్, గంగపురం వెంకటరెడ్డి గారు బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్, కర్నే అరవింద్ గారు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్, మన్నెం కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. ఇది వాటి మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.